ఆమె మేము వెళ్ళేటప్పటికి ఒక కూతురు ఆవిడే ఉండేది, అంతే. వాళ్ళు చాలా దీనస్థితిలో ఉండేవారు. వాళ్ళని ఏం చేసేవాడు, నా దగ్గరకు వచ్చి పరిచర్య చేసేవాడు. పరిచర్య చేస్తూ ఉండగా వాళ్ళు చక్కగా మాతో పాటే మా పిల్లల్లాగానే కలిసిమెలిసి ఉంటూ మేము వండుకున్నది వాళ్ళకి పెట్టేవాళ్ళం, వాళ్ళు తినేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఆమె జీవితం ఒకసారి సాక్ష్య రూపంలో ఆమె చెప్పలేదు, కానీ తన బిడ్డ చెప్పిందనమాట, మా సాక్ష్యం ఇది అని. విడిచి వెళ్ళిపోయింది. ఆ సాక్షులు చూస్తే పైనేమో సాక్షి ఉందండి, కింద అసలు ఇంతకాలం ఆత కూడా లేదు. సాక్షులు వేసుకోకపోతే స్కూల్లో ఎగతాలు చేస్తారని ఆ కింద లేకపోయిన పాదాలకి పైన మాత్రమే వేసుకుని వెళ్ళిపోయింది. నేను చూసి చాలా బాధపడ్డాను. మరొక రోజు నేను వారి బాక్సు ఏదో తెరిచి చూస్తే నూనె లేదు, కానీ ఉల్లిపాయ ఉప్పు కారం వేసుకుని వండుకున్నట్టున్నారు. నూనె లేదు అందులో, బాక్స్లో అంత కూర వేసుకున్నారు. కానీ వారి శ్రమల గురించి కానీ వారు పడుతున్న కష్టం గురించి కానీ నాకు ఎప్పుడు కూడా చెప్పలేదండి. నేను ఇలా లేవండి ఇంట్లో, మాకు ఇంట్లో పరిస్థితి బాగోలేదండి అని ఎప్పుడు కూడా నాతో అనేవాడు కాదు. ఆరాధన జరుగుతుంటే వచ్చి ఎక్కడ కూర్చునేవాళ్ళు తెలుసా? మొట్టమొదట కూర్చునేవాడు. కూర్చుని ఆమె పాటలు పాడటం మొదలు ఆఖరి ఆరాధన అయ్యే వరకు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండేది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆఖరి వరకు కూడా పరిశుద్ధాత్మతోనే ఉండేది. ప్రతి పాటలో పరిశుద్ధాత్మను పొందుకునేది, అటు ఇటు చూసేది కాదు. నేను అనుకునేదాన్ని, ఎంతో భక్తి పరులకు ఏంటి శోధన, కనీసం తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు వాళ్ళకి లేవు, ఏంటి ప్రభు అని ఎప్పుడు కూడా వాళ్ళ కోసం మొరపెట్టేదాన్ని. వారి స్థితి చెప్పకపోయినా అర్థమవుతూ ఉండేది. ఆ పాప చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అక్క, మేము ఈ రోజు నీ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? 3 సంవత్సరాలప్పుడు నాకు మా నాన్న వదిలేసి వెళ్ళిపోయేటప్పటి నుంచి నా బాధ్యత అంతా కూడా అమ్మే తీసుకుని పెంచుతుంది. మా పరిస్థితి ఇలాగ ఉంది అన్నది చాలా బాధ అనిపించింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ తల్లి చేసిన భక్తి కొంతకాలం వరకు అలా దీన స్థితిలో వెళ్ళారు. కానీ ఆమె చేసిన భక్తి చూడండి, ఆమె చేసిన ప్రార్థన. మాకంటే ముందుగా లేచి, నేను 3 గంటలకు లేస్తాను, ఆమె నాకంటే ముందుగా లేచి గంట ముందు లేచి బిగ్గరగా ప్రార్థన చేసేదండి. దేవుని స్తోత్రం. బిగ్గరగా ప్రార్థన చేసేది. నా దగ్గర ఉంటూ ప్రార్థన రూమ్ ఒకటి ఉంది, అక్కడే పడుకునేవాళ్ళు. నేను ఆమె ప్రార్థన విని లేచి ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయండి. ఏం ప్రార్థన చేసేదో తెలుసా? అయ్యా, నా భర్త ఎంత ద్రోహం చేశాడని చేసేది కదండి. మాకు ఆహారం లేదని ఎప్పుడూ చేయలేదండి. ఆమె చేసిన ప్రార్థన ఏంటంటే, దైవజనులను వాడుకో ప్రభు అని మా కోసం ప్రార్థన చేసేది. దేవునికి స్తోత్రం. ఆమె కన్నీటితో ప్రార్థన చేసేది, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేది. పనికిరాని వ్యక్తిని భర్త వదిలేశాడని ఎంతో మంది ఎగతాళిగా మాట్లాడారు ఆమెని. నా కన్నులతో చూశాను కూడా. నేను ఆమెను కొట్టినప్పుడు కూడా తిరిగి ఒక దెబ్బ వేయలేదు, మాట్లాడే తప్ప ఎప్పుడు తిరిగి ఒక దెబ్బ ఆవిడ వేయలేదండి. చాలా భక్తి పర్రాలు, చాలా ఆత్మీయంగా ఉండదు. అలాంటి బిడ్డను ఒకానొక టైం వచ్చిందండి, దేవుడు హఠాత్తుగా లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. కూతురు పెళ్లి కూడా చేయలేను అనుకుంది. కూతురికి 5 లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిందండి. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే నీవు నమ్మకంగా ఉంటే గనక ఎలాగైనా ఆయన మిమ్ములను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ మార్గం ఉంటేనే ఆశీర్వదిస్తానని కాదండి. ఆయన ఆశీర్వదించాలి అనుకుంటే నీలో మొదట నమ్మకత్వాన్ని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నీ నీతిని చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు, నీ మాట తీరు చూస్తాడు. అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఉత్తమైన స్థితికి వెళ్ళిపోయింది. ఏ భర్త ఆ బిడ్డను కాదనుకున్నాడో, వద్దనుకున్నాడో, వదిలేశాడో, తిరిగి ధనం కావాలంటే భార్య దగ్గరకు వచ్చేవాడు. ఎవరు చూడకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోయిన కూతురు దగ్గరకు వచ్చి నివాసం ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలియదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ముందు శ్రమలు మార్గం గుండా నడిపిస్తాడండి.
శ్రమల మార్గం గుండా నడిపించి తరువాత మిమ్మలను ఎత్తైన శిఖరముల మీద ఆయన నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఒక వాక్యం అంటుంది కదా, ఆకాశ పక్షులను చూడండి, గడ్డి పువ్వులను చూడండి, అవి అంతగా అలంకరించబడడానికి దేవునికి ఆ గడ్డి పువ్వుల మీద అంత ఉద్దేశం ఉంటే, మరి నిన్ను నోటి మాటతో కాకుండా తన స్వహస్తాలతో చేసుకున్నాడు కదా, నీ మీద ఆయనకి ఎంత ప్రణాళిక ఉంటది. ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు మీరు గుమ్మం దగ్గరే ఉన్నా మీరు పొందుకోలేకపోతే కారణం ఏంటో తెలుసండి, కొన్ని నిర్లక్ష్యపు పనులండి.